వెల్కమ్ టు చింతల్లి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు టేస్టీ అనేటువంటి అలసంద వడలు అయితే చేసి చూపిస్తాను. అలసంద వడలు ఇది వచ్చేసి రాయలసీమ స్పెషల్ అనమాట. మనకు అక్కడ ఎక్కువగా అయితే మనకి అలసంద వడలు అనేవి అక్కడే అమ్ముతారనమాట, అక్కడే తయారు చేస్తారు. చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి ఈ విధంగా అయితే అలసందలు అనేవి మార్కెట్లో దొరుకుతాయండి. ఈ అలసందలని మనము బాగా నానబెట్టేసుకోవాలి వాటర్లో. ఇవి బాగా నానాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను అలసందలు అనేది నానబెట్టేశాను. నేను మినిమం ఒక 6 అవర్స్ అయితే నానబెట్టేస్తున్నాను. ఇది పొట్టు కూడా తీయాల్సినంత అవసరం ఏమి ఉండదు అనమాట. ఇదిగో చూడండి, నానితే ఈ విధంగా మనకైతే అలసందలు అనేవి బాగా ఉబ్బుతాయి. వీటిని కొంచెం పైన కడిగేసేసుకొని దీన్ని అయితే మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేది నోటిఫికేషన్స్ వెంటనే మీకైతే వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్లో కొంత పప్పు అయితే వేసుకుంటున్నాను. నేను మొత్తం 1 కేజీ పప్పు అయితే తీసుకున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగినంత విధంగా అయితే పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఈ విధంగా బరకగా అయితే గ్రైండ్ పెట్టేసుకోవాలన్నమాట. మీరు గ్రైండర్లో వేసుకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం మెత్తగా అయితే పట్టేసుకోవాలి. కానీ ఈ గారెలు అనేది చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ సాల్ట్ కూడా వేసేసుకొని అట్లానే నేను ఒక 2 ఉల్లిపాయలు అనేది చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే మొత్తం మనం కలిపేసేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కానీ దీన్ని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే నేనైతే బాణీ పెట్టేసుకున్నాను. మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే మనకు మంచిగా అయితే వేడెక్కాలి. ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. నేను ఉల్లిపాయలు వేసి నానబెట్టేసుకున్నాను కదా, ఇది మొత్తం అయితే బాగా కలిపేసుకుందాము. మనకి ఈ గారెలు అనేది పిండి ఎక్కువసేపు గ్రైండ్ చేసిన తర్వాత నానటం వల్ల మనకి చాలా ఫ్లఫీగా వస్తాయి. తింటుంటే కూడా క్రిస్పీగా చాలా టేస్ట్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనమైతే గారెలు అనేది వేసేసుకుందామండి. ఇట్లా ఒక గిన్నెలో అయితే నీళ్లు తీసేసుకొని మనం ఈ క్లాత్ మీద కానీ ఇట్లా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం చేత్తోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి మామూలుగా అయితే గారెలు మనం పెద్దవి వేసుకుంటాం కదా. ఈ అలసంద గారెలు వచ్చేసి మనకి రాయలసీమ సైడ్లో అయితే చిన్న గారెలు అయితే వేస్తారు. నేను ఇప్పుడు మీకు 2 రకాల గారెలు అనేది వేసి చూపిస్తాను. పెద్దవి వేస్తాను, అదేవిధంగా చిన్న గారెలు కూడా వేస్తాను. సూపర్ టేస్ట్ ఉంటాయండి. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా మనం కొంచెంగా తీసుకొని గారెలు అయితే వేసేసుకోవాలి. మనకి నూనెలో వేయంగానే ఎమ్మటే మనకి గారె అనేది ఆయిల్లో వేయంగానే పైకి లెగుస్తుంది. అట్లా లేచింది అంటే మనకి పర్ఫెక్ట్ స్టైల్లో పిండి ఉన్నదని అయితే మనకు అర్థమైపోతుంది. ఇదిగో చూడండి, ఇట్లా ఒక్కొక్కటి అయితే వేసేసుకుందాము. ఫ్రెండ్స్, ఈ గారెలు అనేది మనం డైరెక్ట్గా ఉత్తయి తిన్నా బాగానే ఉంటుంది. లేదంటే ఏదైనా నాన్ వెజ్ కర్రీ అంటే మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ గ్రేవీలో నంచుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ ఎక్కువ రాయలసీమ సైడ్ అయితే ఇందులో మనకి పచ్చిమిరకాయలు ఉంటాయి కదా, వాటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఉప్పు నిమ్మకాయ రసం వేసుకొని ఆ కాంబినేషన్ పచ్చిమిరకాయ స్టైల్లో తింటారు. అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి మంచి కలర్ వచ్చిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న గారెలు మొత్తం కూడా ఒక టిష్యూ పేపర్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే మనకి మొత్తం తగ్గిపోతుంది అనమాట, పీల్ చేసుకుంటుంది. ఇదిగో చూడండి, ఎంత టేస్ట్ ఉంటాయంటే చాలా బాగుంటాయి.
ఫ్రెండ్స్, మీలో అలసంద వడలంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్ అయితే ఉంటాయి, మంచి హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకైతే. ఇట్లా కొంచెం కొంచెం చేయి తడి చేసుకొని వేళ్ళ మీద మనమైతే చిన్న చిన్న గారెలు అనేది ఒత్తేసుకుందాము. ఇప్పుడు నేను ఇంకా చిన్న చిన్న గారెలు కూడా వేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇలా నా వీడియో చూసిన వాళ్ళందరూ చిన్న లైక్ ఇవ్వటం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమంది చూడటానికైతే యూట్యూబ్ అయితే సజెస్ట్ చేస్తుందన్నమాట. ఫ్రెండ్స్, నాకైతే ఈ మధ్య వ్యూస్ అయితే బాగా తగ్గిపోయినాయండి. మీరు డైమండ్ వీడియోస్కి అయితే మంచి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి, కుకింగ్ వీడియోస్కి అయితే వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఎందుకని నాకైతే అర్థం కావట్లేదు. నా వీడియో చూసిన వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను కష్టపడి వీడియో అనేది చేస్తున్నాను కదా, మీరు లైక్ చేయటం వల్ల నాకైతే ఇంకొంచెం బూస్టింగ్ అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు దీనికి కాంబినేషన్ వచ్చేసి పచ్చిమిరకాయలు అయితే చేస్తాను. ఆ పచ్చిమిరకాయలు నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మేము ఎప్పుడు రాయలసీమ వెళ్ళినా కానీ, అటు సైడ్ కర్నూలు వెళ్ళినా కానీ మేమైతే కంపల్సరీ తింటాము ఇవనేది, గారెలు అనేది. ఇవి చిన్న చిన్న వడలు కూడా వేసేసాను కదా, ఇవైతే ఇంకా టేస్ట్, చిన్నవి అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి అన్నమాట. పెద్దవాటి కంటే చిన్నవి ఇంకా చాలా బాగుంటాయి. ఇంతేనండి, ఇంత సింపుల్గా మనం ఇంట్లోనే అలసంద వడలు అనేది అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా మొత్తం మనమైతే టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మన వేడి వేడి అలసంద వడలు అనేది రెడీ అయిపోయినాయి. వేడి మీద తినటం కంటే ఆరిన తర్వాత తింటే ఇంకా చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని కాంబినేషన్ అయితే నేను పచ్చిమిరకాయలు అయితే ఫ్రై చేస్తాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఫైనల్గా పచ్చిమిరకాయలు కూడా చేసేసాను అనమాట. ఈ విధంగా ఈ రెండు కలిపి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.